హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. నేను బెంగళూరులో ఉన్నాను కదా. సో ఇది బెంగళూరు సండే వ్లాగ్ అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేశాను అనేది మనం కౌర్లు చెప్పుకుంటూ చూసేద్దాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే మీకు కనిపిస్తుంది కదా, నేనైతే దోశ వేస్తున్నానండి. సో ఈ దోశ బ్యాటర్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇన్స్టెంట్ పిండిలు దొరుకుతున్నాయి కదా. సో అది బుక్ చేశాను, ఇందాకే వచ్చింది. సో ఇంకా దోశ అయితే వేస్తున్నాను. సో దోశలోకి వేరుశనగ పప్పు చట్నీ అయితే చేశాను. ఇక్కడ మిక్సీ కూడా ఉంది కదా ఈ హోమ్ స్టేస్లో. సో చక్కగా పచ్చడి కూడా చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ పక్కన స్టవ్ మీద వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేద్దాము అని చెప్పి చికెన్ అయితే నేను ఉడకబెడుతున్నాను, ఉప్పు పసుపు వేసేసి. అండ్ మా పెద్ద బాబుకి మటన్ అంటే కూడా ఇష్టం అండి. సో అందుకని చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ చేస్తున్నాను. సో ఇంకా దోశలు అయితే అందరికీ వేసేసాను, నేను కూడా తినేసి ఇంకా కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అవి కట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా మీరైతే ఈరోజు సండే ఏం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లంచ్ అయ్యాక బయటకు వెళ్దాం అనుకుంటున్నామండి సైట్ సీయింగ్కి. సో అందుకని చెప్పి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ బెంగళూరులో హోమ్ స్టేకి నిన్న వచ్చామండి, ఈరోజు సెకండ్ డే. ఆల్రెడీ మన వీడియోలో నేను ఫస్ట్ డే వ్లాగ్ పెట్టాను, అలాగే హోమ్ స్టేలో హోమ్ టూర్ కూడా పెట్టేశాను కదా. బెంగళూరు హోమ్ స్టేలో 4 days అయితే ఉన్నామండి. సో 4 days కూడా నేను వ్లాగ్స్ తీశాను. బట్ 2 పోస్ట్ చేశాను కానీ 2 వీడియోలు మిగతావి లేట్ అయినాయి. ఆఫ్టర్ దట్ నేను విజయవాడ వచ్చేసాను. ఇంకా పని అమ్మాయి లేకపోవటం, రోబో తీసుకోవటం, రోబో వీడియోస్ అప్లోడ్ చేయటం అవన్నీ మీకు తెలిసిందే కదా. సో ఇంకా అందుకని చెప్పి ఈ వీడియోస్ లేట్ అయినాయి. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నేను లంచ్లోకి చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ రసం అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంకా కుక్కర్లో వండుతున్నాను అనమాట మటన్ కర్రీ. సో ఆయిల్ వేసేసి ఓల్ గరం మసాలా వేసేసాను అండ్ ఆనియన్స్ కట్ చేశాను కదా, అవి కూడా వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక పొయ్యి మీద నేను చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి అది కూడా చేసేస్తున్నాను. సో ఇక్కడ నాన్ స్టిక్ కడాయిస్ లేవని చెప్పాను కదా, ఒక స్టీల్ ఫ్రై ప్యాన్ టైప్లో ఉంది. సో అది అడుగు మందంగానే ఉంది, ఇంకా దాంట్లో ప్రిపేర్ చేసేద్దాంలే అని చెప్పి ఇంకా అది పెట్టేసాను పొయ్యి మీద. ఇంకా ఆయిల్ వేసేసి సేమ్ మీకు తెలుసు కదా, ఇంకా చికెన్ ఫ్రై, గరం మసాలా, ఆనియన్స్ అవన్నీ వేసేసి 2 పొయ్యిల మీద 2 ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా లంచ్ చేసేసి బయటకు వెళ్తామని చెప్పాను కదా. సో అందుకని హడావుడిగా చేసేస్తున్నాను. పక్కన కుక్కర్లో మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ధనియాల పొడి వేసేస్తే అయిపోతుంది. ఇంకా నాకు ఫేవరెట్ ముక్కలు కనపడినాయి, అవి తినేస్తున్నాను నేను. అండ్ ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేసేద్దాము.
సో కర్రీ అయితే సూపర్గా ఉంది టేస్ట్. సో అన్నీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చానని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. సో ఏది కొనలేదనమాట. అన్నీ నేను ఏమేమి తయారు చేయాలి అనేది నా మెనూ నాకు ఉంది మైండ్లో. సో వాటికి ఏమేమి కావాలి అనేది మొత్తం అంతా లిస్ట్ నేను తెచ్చేసుకున్నాను. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మటన్ కర్రీ కూడా ఒకసారి స్టవ్ మీద వెలిగించేసి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేస్తే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మటన్ మాత్రం తెలిసిన ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మంచి మటన్ ఇస్తారండి. సో ఇక్కడ మేము బెంగళూరులో మాకు తెలియదు కదా, సో ఇంకా ఆన్లైన్లో బుక్ చేసాము. ఇంకా వాళ్ళే తీసుకొచ్చారు. కాకపోతే ఎక్కువ బోనీగా ఉందన్నమాట. సరే ఏదైతే అయిందిలే, ఇంకా పెద్ద బాబుకి మటన్ అంటే ఇష్టం కదా అని చెప్పి నేను కర్రీ అయితే చేశాను. సో ఇంకా కర్రీ కుకింగ్ అయితే అయిపోయిందండి. 2 కూరలు వండేసాను, చారు పెట్టేశాను. ఇంకా స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసి కుక్ చేసిన గిన్నెలు కూడా కడిగేసేసి బియ్యం కడిగేసేస్తే ఇంకా నాకు లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఇంకా నేను నెక్స్ట్ బాత్ చేసేసి వచ్చేసాక కుక్కర్ వెలిగించేసి అన్నం కూడా వండేసి లంచ్ చేసేసి బయటకు వెళ్ళిపోతాం మేము. సో బాత్ చేసి వచ్చేసాను. చక్కగా రైస్ కూడా అయిపోయింది. ఇంకా మనం లంచ్ చేయడానికి చూడండి కర్రీస్ ఇదిగోండి, చికెన్ ఫ్రై. సో దీంట్లోనే ఉంచేసాను, వేరే డిష్ అవుట్ చేయడానికి ఇంకా వేరేదేం లేక. అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి. అండ్ రసం పోయటానికి కూడా ఈ గాజు గ్లాస్లోనే పోసేసాను. అండ్ పెరుగు తోడేసి ఓవెన్లో పెట్టాను తొందరగా తోడుకుంటుందని. సో ఇంకా బాయ్ బాయ్, లంచ్ చేసేసి బయటకు వెళ్తాం.